ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పాలక మండలి ఇష్టారాజ్యం కారణంగా ఏయు ప్రతిష్ట మసకబారుతోంది. అత్యంత ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. తాజాగా మణికంఠ అనే వ్యక్తి మృతి చెందితే అధికారులు కనీస స్పందన లేదని విద్యార్థుల నిరసనలతో ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం అట్టుడికిపోయింది. మణికంఠ మృతికి నిరసనగా విద్యార్థులు రోడ్డెక్కారు. వీసీ రాజశేఖర్ రాజీనామా చేయాలంటూ యూనివర్సిటీలో విద్యార్థులు బైఠాయించారు. ఏయూ పాలనకు స్తంభింపజేశారు. విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఇక పోలీసుల మోహరింపుతో బంద్ వాతావరణం తలపించింది. ఏఈలో బీఈడీ చదువుతున్న మణికంఠ అనే విద్యార్థి ఆ యూనివర్సిటీ డెస్పరెన్సీ అంబులెన్స్ లో ఆక్సిజన్ లేక మృతి చెందాడు. అతనికి అస్వస్థత చేరుకోగా తొలుత ఏయూ డెస్పరెన్సీకి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఏయూకు చెందిన అంబులెన్స్ లో కేజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఏయూ అంబులెన్స్ లో ఆక్సిజన్ ఉంటే మణికంఠ బతికుండేవాడని విద్యార్థులు ఆయన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మణికంఠ మృతికి బాధ్యులెవరంటూ విద్యార్థులు ముక్కుమడిగా ఉదయం పీయూకు ముట్టడించారు. పీసీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శించారు. కొన్నాళ్లుగా విశ్వవిద్యాలయంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, సందేళ్ల చరిత్ర విశ్వవిద్యాలయాన్ని పరిపాలించడానికి పాలన అనుభవం లేని వాళ్లను సాగనంపారంటూ విద్యార్థి సంఘాలు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక మణికంఠ కుటుంబానికి విశ్వవిద్యాలయం ప్రభుత్వం బాధ్యత వహించి ఆదుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మణికంఠ పరిస్థితి ఒక విదేశీ విద్యార్థికి వస్తే అది అంతర్జాతీయ విషయంగా మారుతుందని, అలా అంతర్జాతీయ విషయంగా మారి ఉండేదని విద్యార్థులు విమర్శించారు. విద్యారంగానికి విధుల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే మణికంఠ మృతికి కారణమైందంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మణికంఠ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, సమయానికి అత్యవసర వైద్యం అందకపోవడం వల్లే ఆయన మృతి చెందారని మండిపడ్డారు. గత కొంతకాలంగా ఏయూలోని హాస్టల్ పరిస్థితులు, శానిటేషన్, భోజనం, వైద్య సదుపాయాలు లేమి వంటి విషయాలపై విద్యార్థులు పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని, దీంతో అక్కడి పరిస్థితులు మరింత దిగజారాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కూడా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడాల్సిన ఆచార్య రాజశేఖర్ బాబు మాత్రం స్పందించకపోవడం నిరసన చేస్తున్న విద్యార్థుల్ని అల్లరి ముఖాలుగా వర్ణించేలా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణికంఠ మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఏయూ విద్యార్థి మణికంఠ మృతిపై శుక్రవారం అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. మణికంఠ ఫిట్స్ రావడం వల్లే మృతి చెందారని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఏయూను టాప్ 10 లో ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉందని, వీసీలను ఇబ్బంది పెట్టి ఆటంకాలు సృష్టించడం సరైన కార్యాచరణ కాదని విద్యార్థులకు మంత్రి లోకేష్ సూచించారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో జరిగిన అవకతవకలపై కమిటీ వేస్తామని, 100 రోజుల్లోపు రిపోర్ట్ తెప్పించి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హెచ్చరించారు.